హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుడును, అత్యున్నతుడును, అతి పరిశుద్ధుడును, మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ కూడా శుభములు, ఆశీర్వచనములు తెలియజేస్తున్నాం. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మరొక పర్యాయము మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ఆశీర్వాదములు, దీవెనలు ప్రకటన చేస్తున్నాం. మీ యొక్క ఆత్మీయ స్థితికి, ఎదుగుదలకు, అభివృద్ధికి ఈ ఉదయకాలపు దేవుని మాటలు ఎంతో సహాయపడుతున్నాయని మేము నమ్ముచున్నాం. అవి ప్రయోజనకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ మాటల ద్వారా మీ దినచర్య ప్రారంభించబడి, మీ పనులు ప్రారంభించబడి, మీ యొక్క పరుగు ప్రారంభించబడి, మీ పరుగు కొనసాగించబడి, మీ పరుగు ముగించబడాలని. ఈ ముగింపు ఎలాగుండాలంటే బహుమానము పొందుకున్నటువంటి ముగింపుగా ఉండాలని ఈ ఉదయకాల ధ్యానం ద్వారా మీ పరుగును ప్రారంభించడానికి ఈ వాక్యం పట్టుకుని వస్తున్నాం. ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఏమిటి నిబద్ధత అంటే, మీరు బహుమానము పొందాలని. 1 కొరింథీ 9:24 బహుమానము పొందినట్లుగా మీరు పరిగెట్టాలని. మీ యొక్క ఉదయకాల ప్రయాస, ఉదయకాల ప్రారంభ గడియలు దేవునికి వాక్యం ద్వారా ప్రారంభించబడినప్పుడు, మీ పరుగు దేవునిలో ప్రారంభించబడినప్పుడు, మీ పరుగు కొనసాగించబడి బహుమానము పొందేటువంటి పరుగుగా మీరు ఉండాలని ఈ ఉదయకాల వాక్యమును మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈ నిర్ణయం మాలో పనిచేస్తుంది. ఈ నిర్ణయం మీలో కూడా పనిచేస్తున్నప్పుడు మీరు తప్పక బహుమానం పొందుతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. బహుమానం పొందినట్లుగా పరిగెట్టాలి. ఊరకే ప్రారంభించాం, ఊరకే ముగించాం కాదు ప్రియ సహోదరుడా. నీ ముగింపులో బహుమానం నీ చేతిలో ఉండాలి. నీ ముగింపు సమయానికి బహుమానము నీ చేతిలో కనబడాలి. నీ ముగింపు సమయానికి బహుమానము నీ చేతిలో కనబడడమే కాదు, దాన్ని ఎత్తి పట్టి చూపించాలి. నీ బహుమానపు యొక్క విజయోత్సవాన్ని అందరితో నువ్వు పంచుకోవాలి. నీ బహుమానము యొక్క ఆనందాన్ని నీవు అతిశయంతో ప్రకటన చేయగలగాలి. అలా బహుమానం పొందేవాడిగా నువ్వు ఉండాలని, బహుమానం పొందేవాడిగా నువ్వు ప్రయాసపడాలని, ఆ ప్రయాస నీలో ఉంచడం కొరకే ఉదయముననే ఈ నిప్పు రవ్వ లాంటి అగ్ని వాక్యమును నీకు అందిస్తున్నాం. ఈ స్పార్క్ నీలో పనిచేస్తే నీవు రగల్చబడి, మండి, అగ్నిగుండం వలె రగిలి నీవు పరిగెట్టగలుగుతావు. నీవు ప్రయాసపడగలుగుతావు. ఎంతగా పరిగెట్టగలవంటే, ఎంతగా ప్రయాసపడగలగలంటే బహుమానము పొందినట్లుగా పరిగెట్టగలవు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు పోటీదారులు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్నారయ్యా. ఒకసారి ఆలోచన చేయి. నీ పక్కన, ఈ పక్కన, ఆ పక్కన నీకు పోటీదారులుగా పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు. అందరికీ బహుమానం ఇవ్వబడదట, ఎవరికో ఒకరికి ఇవ్వబడుతుందట. ఆ ఒక్కడు నీవు అవ్వాలని నా ఆశ. ఎవరికో ఒకడికి ఇవ్వబడుతుందంట, ఆ ఒక్కడు నీవు అవ్వాలని. ఆ బహుమానం పట్టుకునేవాడు నీవు అవ్వాలని. ఆ ముగింపులో ఆ బహుమానం నీ చేతిలో ఉండాలని నా ఆశ, నీ దేవుని యొక్క ఆశ. అందుకనే ఉదయమున నీ వాక్యము అన్నటువంటి నిప్పు రవ్వతో మిమ్మల్ని వెలిగిస్తున్నా. ఈ స్పార్క్ మీలో పనిచేస్తే మీరు అగ్నిగోళం వలె మండాలి. అగ్నిగోళం వలె మండాలి. బగబగ మండే సూర్యుని వలె మండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెలగాలి అంటే మొదట నువ్వు మండాలి. మొదట నువ్వు వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడితే నువ్వు వెలుగును పంచగలుగుతావు, వెలుగును చూపించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతగా నువ్వు వెలిగించబడాలి అంటే బహుమానము పొందినంతగా కాదటండి. ఈ బహుమానము ఎవరికి పడితే వారికి దొరికేది కాదట, అందరికీ ఇవ్వబడేది కాదంట. ఎవరో ఒక్కరికి మాత్రమే ఇవ్వబడుతుందంట.
ఆ ఒక్కడు ఎలాగ ఉండాలంటే అన్ని విషయముల యందు మితముగా ఉండాలా, శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకునేవాడుగా ఉండాలి. ఆ ఒక్కడు ఎలాగ ఉండాలంటే అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. మితమంటే తక్కువగా చాలా ఆచితూచి అన్నట్టుగా మితముగా ఉండాలి. ఈ పరిగెట్టువాడు అన్ని విషయాల్లో మితముగా ఉండాలా. బహుమానం నీ చేతిలో ఉండాలంటే నువ్వు మితముగా ఉండు. ఊరకే హెచ్చైపోమాక, ఊరకే నీ నోరును చూపించమాక, ఊరకే నీ గొప్పతనాన్ని చూపించమాక, ఊరకే నీ బలమును చూపించాలని ప్రయత్నం చేయమాక, ఊరకే నేను అంతటి వాడను ఇంతటి దాన్నో అనేటువంటి ఆర్భటాలు చూపించే ప్రయత్నం చేయమాక. మితముగా ఉండు. బహుమానం నీ చేతిలో ఉండాలంటే మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో మితముగా ఉండాల. శరీరమును నలగొట్టి దాన్ని నువ్వు లోపరుచుకోవాలి. ఈ శరీరము ఒక పట్టానని మాట వినదు. ఈ శరీరము సుఖభోగాలు కోరుకుంటుంది. ఈ శరీరము భోగెచ్చలు కోరుకుంటుంది. ఈ శరీరము లోకము యొక్క వాంఛలను కోరుకుంటుంది. ఈ శరీరము హాయిగా నిద్రపోవాలనుకుంటుంది. ఈ శరీరము సోమరి వలె కూర్చోవాలంటది. ఈ శరీరము ఒక పట్టాన నీ మాట వినదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అది నీ మాట వినాలి అంటే దాన్ని నువ్వు నలగొట్టాలి. ఎంతగా నలగొట్టాలంటే ముగింపు సమయానికి బహుమానము నీ చేతిలోకి రావాల్సినంత స్థితిలో దాన్ని నలగొట్టాలి. ఎంతగా నలగొట్టాలి అంటే దాన్ని నువ్వు లోపరుచుకోవాలంటే నీ శరీరము నీ మాట వినాలి. లే అని చెప్తే నీ శరీరము లేచి నిలబడాలి. పరిగెట్టు అని నీ శరీరంతో చెప్తే నీ శరీరము పరిగెట్టాలి. లోపరుచుకోవడం అంటే అది. ప్రయాసపడు అని నీ శరీరానికి నువ్వు సెలవిస్తే నీ శరీరము ప్రయాసపడాలి. లోపరుచుకోవడం అంటే అది. నీ శరీరమును నువ్వు లోపరుచుకోవాలంటే నువ్వు దాన్ని నలగొట్టినప్పుడే మాత్రమే దాన్ని లోపరుచుకోగలుగుతావు. దానిని నా ప్రాణమా తినము తాగము సుఖించుము, దేవుడు నీకు ఇంతకు మించినటువంటి భాగ్యము ధన్యత ఇచ్చాడు, అంతకు మించినటువంటి దాన్ని అనుభవించు. ఈ మైండ్ సెట్తో ఉన్నంత కాలము నువ్వు బహుమానం పొందుకున్నట అసాధ్యం. ఈ మైండ్ సెట్లో నువ్వు బ్రతికినంత కాలము ఈ శరీరాన్ని నువ్వు లోపరుచుకోలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో నీతో దేవునికి మాట సూటిగా సెలవుపడుతుంది. ఎలా బహుమానం పొందినట్లుగా నువ్వు పరిగెత్తాలి. ఒకసారి పరుగు ముగించబడిన తర్వాత మళ్ళా పరిగెడతానంటే కుదరదు. ఒకసారి ఈ జీవితం ముగించబడిన తర్వాత అయ్యా ఈ జీవితం వ్యర్థమైపోయింది, మళ్ళా ఒక్కసారి జీవితం ఈ ప్రభా అంటే అది అవ్వదు. ఈ ఇవ్వబడినటువంటి ఈ జీవితంలోనే నీకు బహుమానం దక్కాలి. ఇవ్వబడినటువంటి ఈ బ్రతుకులోనే ఆ బహుమానమును స్వతంత్రించుకోవాలి అంటే అన్ని విషయాల్లో మితముగా ఉండు. శరీరమును నలగొట్టు. ఒక పట్టానని మాట వినదు, అయినా నలగొట్టు. సహకరించదు, అయినా నలగొట్టు. కొన్ని రోజులకి నీ శరీరానికి అర్థమైపోతుంది, ఓహో వీడు నన్ను ఇలాగ చూడాలనుకుంటున్నాడు, నేను ఈ స్థితిలో నలగొట్టబడినటువంటి స్థితిలో నేను ఉండాలని వీడు అనుకుంటున్నాడు, నా స్థితి ఇలా ఉండాలని ఇతడు నన్ను నలగొడుతున్నాడు అని కొన్ని రోజులకి నీ శరీరానికి అర్థమైపోతుంది. నీళ్ళు బాడీలో ఉన్నటువంటి ప్రతి మజిల్కి అర్థమైపోతుంది, ప్రతి రక్తపు బొట్టుకి అర్థమైపోతుంది, ప్రతి కణానికి అర్థమైపోతుంది. చేతులకు అర్థమవుతుంది, కాళ్ళకు అర్థమవుతుంది, కళ్ళకు చెవులకు అన్నిటికీ అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, చివరికి నీ తల వెంట్రుకలకు సహితము అర్థమవుతుంది. ఓహో నేను ఇలాగ ఉండాలని ఇతను కోరుకుంటున్నాడని నువ్వు నలగొట్ట దాన్ని బట్టి అది అర్థం చేసుకుంటుంది. మొదట మొండికేస్తుంది, మొదట తిరస్కరిస్తుంది, మొదట నీకు ఏమాత్రం కూడా సహకరించదు, మొదట ముసుగు వేస్తుంది, మొదట నేను వినను మొర్రు అని గోల పెడుతుంది. ఆయనను నలగొట్టు. ఒక రోజున నీ మాట వినడం మొదలు పెడుతుంది. నీకు తగినట్టుగా నీ శరీరము, నీకు లోపరచబడే విధంగా నీ శరీరము మార్చబడుతుంది.
అప్పుడు నువ్వు ఆజ్ఞాపించు, నీ శరీరంతో, నీ దేహంతో నువ్వు ఆజ్ఞాపించు. ఓ దేహమా, నువ్వు దేవునికి నిలయమని చెప్పు. ఓ శరీరమా, నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావని చెప్పు. అప్పుడు అర్థం, ఓహో ఇందుకోసమా నన్ను నలగొచ్చాడు, ఇందుకోసమా నన్ను ఇంతగా నలగొచ్చాడు. నేనేమో సుఖభోగాలకు, భోగిచ్చులకు, నిద్రకు, సోమరితనానికి, కష్టించే స్వభావం లేకుండా బ్రతికాను. నిజానికి నా పర్పస్ ఏమిటంటే దేవునికి ఆలయంగా ఉండాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, బహుమానం నీ చేతిలో ఉండాలంటే నలగొట్టడం ప్రారంభించు, దానిని లోపరుచుకో, దేవునికి ఆలయంగా మలుచు. ఆ బహుమానం నీ సొంతం అవుతుంది. దేవుడు ఈ మాటలు విత్తుతూ ఉండగా నా హృదయాలు గ్రహించి తగినట్టుగా ఇప్పుడే స్పందిద్దాం. క్షణ ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలని దేవా, బహుమానం పొందినట్టుగా మేము పరిగెత్తాలయ్యా. ఈ బహుమానము ఒకసారి ఇవ్వబడుతుంది, మాటి మాటికి ఇవ్వబడే బహుమానము కాదు. ఇప్పుడే ఈ బహుమానం పొందడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. దానికి మొదటి సాధకం, అన్ని విషయాల్లో మేము మెత్తగా ఉండాలి. రెండవ సాధకం, మా శరీరమును నలగొట్టుకోవాలి. మూడవ సాధకం, మా శరీరమును మేము లోపరుచుకోవాలి. ఇదిగో ప్రభా, అట్టి సామర్థ్యమును అందరికీ దయచేసి ఈ బహుమానమును ఒక రోజున ముగించే సమయానికి మేము ఎత్తి పట్టి చూపించే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.